సాంబయ్య, అందరికీ నమస్కారం. ఈరోజు మండల ఆఫీస్లో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, కంచన్పల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, ఇతను ఇంతకుముందు మొన్న ఫిబ్రవరి వరకు చేసిన సర్పంచ్ విజయ గారి హస్బెండ్. ఇతను 2023-24 సంబంధించినటువంటి ఖర్చులు, గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్నీ కూడా ఇతను గ్రామ పంచాయతీ కొరకు పెట్టాడు. వాటికి సంబంధించిన బిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తే మార్చిలో STO జనగామలో అవి పాస్ కాలేదు. 4 బిల్స్ వర్త్ ₹153,700 బిల్స్, 4 బిల్స్ సబ్మిట్ చేస్తే అవి రిజెక్ట్ అయినాయి ఫండ్స్ లేక. అయితే అవి మళ్ళీ సబ్మిట్ చేయడం కొరకు కంచన్పల్లి పంచాయత్ సెక్రటరీ అయినటువంటి పగిడే శివాజీ, అతని చుట్టూ ఈ నాగేశ్వరరావు గత 4 నెలలుగా తిరుగుతూ ఉన్నాడు. చివరికి ఎందుకు పని చేయకుండా, రీసబ్మిట్ చేయకుండా నన్ను తిప్పుకుంటున్నాము అని అంటే, అతను రీసబ్మిట్ చేయడం కొరకు, ఆ బిల్స్ రీసబ్మిట్ చేయడం కొరకు అతన్ని ₹20,000 లంచంగా అడిగినాడు. అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ 8వ తారీఖు నాడు మా దగ్గరికి వచ్చి, ACB ఆఫీస్ వరంగల్కి వచ్చి శివాజీ మీద కంప్లైంట్ చేసిండు. అయితే ఈరోజు ACB ప్లాన్ ప్రకారంగా ఈరోజు నాగేశ్వరరావు గారు శివాజీ పంచాయతీ సెక్రటరీకి అతను అడిగిన డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా మేము శివాజీ గారిని పట్టుకున్నాము. అటు డబ్బులు కూడా మేము సీజ్ చేసినాము. ఇతన్ని రేపు ACB కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే ఎవరైనా కూడా మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగి మీ పనులు చేయటం కొరకు లంచంగా అడిగితే మీరు మా టోల్ ఫ్రీ నంబర్ 1064 నాకు తెలియజేయాలని కోరుకుంటున్నాము. నా పేరు సాంబయ్య, DSP ACB వరంగల్. ఈరోజు ఈ ట్రాప్లో మా టీం J. శ్యామ్ సుందర్, L. రాజు మరియు S. రాజు ఇన్స్పెక్టర్స్ పార్టిసిపేట్ చేశారు. కడపల్లి మండల్ కంచన్పల్లి తాజా మాజీ సర్పంచ్ భర్తను. నాగేశ్వరరావు నా పేరు. గత 2023 జూలై నుంచి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్కు మెయింటెనెన్స్ కానీ, ట్రాక్టర్ డీజిల్ బిల్లులే కానీ నెలకోటి ఇప్పుడు 7వ నెల, జూలై పోయిన 7వ నెల నుంచి చెక్కులు కొట్టడం జరిగింది. సుమారు 1,50,000 దాకా రావాలి మాకు. ఆ చెక్కులు జూలై నుంచి మొదలు పెట్టుకుంటే రేపు మొన్న 24 మార్చి వరకు కూడా క్యాష్ కాలేదు. జనరల్ ఫండ్ నుంచి కొట్టారు. కాకపోతే ఎట్లుంటుందంటే, గవర్నమెంట్ ఎప్పుడైనా మార్చి లోపల కాకపోతే మళ్ళీ రీజనరేట్ చేయాలని గవర్నమెంటే చెప్పింది. జూలై నుంచి మార్చి వరకు కాకపోతే మళ్ళీ మా పీరియడ్ ఫిబ్రవరి వరకే అయిపోయింది. ఇక మార్చిలో కాలేదు కదా, మళ్ళీ ఏ సంగతి అని నేను శివాజీని అడిగితే ఇంకా రాలేదు చెక్కులు పట్టుకురావాల్సిన పని లేదు. ఇక్కడికి అంతా ఆన్లైన్లో వస్తాయి. ఇక్కడ ఈ విలేజ్ చెక్కులు ఇన్ని రిజెక్ట్ అయినాయి, ఈ విలేజ్ చెక్కులు కింద రిజెక్ట్ అయినాయి. అరే మళ్ళీ ఇప్పటికే సంవత్సరం అవుతుంది అని ఎంబడి పడితే ఇక రేపు కొడతా మా కొడతా స్పెషల్ ఆఫీసర్ కాదు, ఇవ్వలేని గవర్నమెంట్ ఇప్పుడు నేను కొత్తగా కొట్టేది కాదు. ఇద్దరు పాత చెక్కులే జనరేట్ చేయమన్నాం అంతే. జనరేట్ చేయమని గవర్నమెంట్, నేను ఎంపీఓ కూడా కాంప్లీట్ చేశాను. ఎన్నోసార్లు ఫోన్ చేశాను. మేము కొట్టుకున్నాం సర్పంచ్ సాబ్ అని మా స్పెషల్ ఆఫీసరు, సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మేడం, ఆ మేడం కూడా ఫోన్ చేసినాం. మేడం మా పరిస్థితి ఏంది, ఇప్పటికే సంవత్సరం నుంచి మా పిల్లలు చెక్కులు రిజెక్ట్ అయినాయి.